బాలింతలకైనా అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వాళ్ళకైనా ప్రత్యేకంగా నువ్వుల నూనెతో వేపుడుగానో కూరగానో చేసి పెట్టేవారు పూర్వం పెద్దలు. అదే బీరకాయ. ఈ బీరకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. ముఖ్యంగా విటమిన్స్ ఏ, సి, బి6, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ తేలిగ్గా జరుగుతుంది. ఈ బీరకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బీరకాయ కూర చేయడం కోసం కొద్దిగా పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి డ్రై రోస్ట్ గా. దాంట్లోకి కొద్దిగా కారపొడి, పసుపు, అలాగే కొద్దిగా చింతపండు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్ అన్ని కలిపి ఇలా కట్ చేసుకున్న బీరకాయలోకి మనము కూర్చుకోవాలి. డైట్ చేసే వాళ్ళకి బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది. షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. రక్తంలో టాక్సిన్స్ ను తొలగించి లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మంపై ఉన్న మచ్చలను గాని మొటిమలను గాని తగ్గించడంలో ఎంతో పాత్ర వహిస్తుంది. విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ కూరని మనం వారంలో 2-3 సార్లు వేపుడుగా అయినా, కూరగా అయినా, లేదంటే జ్యూస్ గా అయినా చేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, బాయ్ బాయ్.